హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆన్ క్రిప్టో ట్రేడింగ్. ఫ్రెండ్స్, లాస్ట్ 1 మంత్ నుండి నేను క్రిప్టోలో లైవ్ ట్రేడింగ్ చేస్తున్నాను. సో ఈ 1 మంత్ జర్నీలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. అండ్ క్రిప్టోలో బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ ఆర్డర్ని ఎలా పెట్టుకోవాలి, టార్గెట్ ఆర్డర్ని ఎలా పెట్టుకోవాలి, లిమిట్ ఆర్డర్ ఏంటి, మార్కెట్ ఆర్డర్ ఏంటి అని తెలుసుకుంటూ 5,000 రూపీస్ క్యాపిటల్తో క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఎంత ప్రాఫిట్ని నేను ఎక్స్పెక్ట్ చేయగలను, ఎన్ని పాయింట్స్కి నేను స్టాప్ లాస్ని పెట్టుకోవాలి, ఎన్ని పాయింట్స్కి నేను టార్గెట్ని పెట్టుకోవాలి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్రిప్టో ట్రేడింగ్లో ఎంత బ్రోకరేజ్ పడుతుంది అనే టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇన్ కేస్ మీరు కూడా క్రిప్టో ట్రేడింగ్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అన్ని టాపిక్స్ని నేను డెల్టా ఇండియా అనే ఒక ప్లాట్ఫామ్ని ఉపయోగించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు కూడా డెల్టా ఇండియాతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మన రెఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకుంటూ మినిమం అమౌంట్ని డిపాజిట్ చేసిన తర్వాత ఈ వాట్సాప్ నంబర్కి మీ యూజర్ ఐడిని సెండ్ చేయండి. యూజర్ ఐడి అనేది ఇక్కడ ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఈ ఐడిని మీరు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి షేర్ చేశారు అంటే మిమ్మల్ని ఒక డెడికేటెడ్ క్రిప్టో గ్రూప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. నౌ లెట్ స్టార్ట్ ద వీడియో. సో క్రిప్టో ట్రేడింగ్లో మీరు జర్నీని స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ నుండి స్టార్ట్ చేయాలి. ఆప్షన్స్ అయితే వద్దు. స్టార్టింగ్లో ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఇక్కడ కూడా ఆప్షన్స్లో ఎక్స్పైరీ ఉంటుంది, టైం డీకే అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఒక పర్టికులర్ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేసిన తర్వాత నేను ఇన్ని పాయింట్స్ని క్యాప్చర్ చేస్తే నాకు ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్గా వస్తుంది, ఎన్ని పాయింట్స్ నేను స్టాప్ లాస్గా పెట్టుకోవాలి అని క్లియర్గా మీకు అండర్స్టాండ్ అవ్వదు, ఎందుకంటే ఆప్షన్స్లో డీకే ఉంటుంది కాబట్టి. అదే మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినట్టయితే ఎన్ని పాయింట్స్ నేను టార్గెట్గా పెట్టుకుంటే ఎంత డాలర్స్ నాకు వస్తుంది, ఎన్ని పాయింట్స్ నేను స్టాప్ లాస్గా పెట్టుకుంటే ఎంత డాలర్స్ నాకు లాస్ అవుతుంది అనేది ఫ్యూచర్స్లో మీకు క్లియర్ కట్గా అండర్స్టాండ్ అవుతుంది. ఆప్షన్స్లో అది అండర్స్టాండ్ అవ్వదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి మార్జిన్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది కదా. యూజువల్లీ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు ఫ్యూచర్స్లో అయితే మార్జిన్ అమౌంట్ ఎక్కువగా అడుగుతుంది. ఎందుకని? బికాస్ ఆఫ్ లాట్ సైజ్. బ్యాంక్ నిఫ్టీలో అయితే 15 క్వాంటిటీ, 1 క్వాంటిటీ నేను బై చేయలేను, 2 క్వాంటిటీస్ని నేను బై చేయలేను. సో ఐ హ్యావ్ టు బై 15 క్వాంటిటీస్, మీన్స్ 15 కాంట్రాక్ట్స్ నేను బై చేయాలి. కానీ ఇక్కడ క్రిప్టోలో మీకు అలా ఉండదన్నమాట. మీరు మినిమం 0.01 కాంట్రాక్ట్స్ని బై చేయవచ్చు. 0.01 కాంట్రాక్ట్స్ నుండి అన్లిమిటెడ్ కాంట్రాక్ట్స్ వరకు బై చేయవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఇక్కడ ఉంటుంది కాబట్టి మినిమం అమౌంట్తో మీరు క్రిప్టో ట్రేడింగ్ని స్టార్ట్ చేయవచ్చు. సో క్రిప్టో ట్రేడింగ్ని మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఐ సజెస్ట్ యూ ఫస్ట్ స్టార్ట్ విత్ ఫ్యూచర్స్ ట్రేడింగ్, నాట్ విత్ ఆప్షన్స్ ట్రేడింగ్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, ఈ ఫ్యూచర్స్కి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు. ఇందులో మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయవచ్చు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మంత్లీ, క్వార్టర్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, రైట్? ఆ పర్టికులర్ మంత్ తర్వాత ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎక్స్పైరీ ఉండదు కాబట్టి మీరు ఇంట్రాడే చేయవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయవచ్చు. సో ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ సెక్షన్కి మనం వెళ్దాం. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డెల్టా ఇండియా యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్స్ అని ఉంది, ఫ్యూచర్స్ అని ఉంది, అండ్ ఆప్షన్స్ అని ఉంది. మనం ఇప్పుడే డిస్కస్ చేసినట్టు ఆప్షన్స్లో స్టార్టింగ్లో ట్రేడ్ చేయొద్దు, స్టార్ట్ విత్ ఫ్యూచర్. సో ఇక్కడ నేను ఫ్యూచర్స్ పైన క్లిక్ చేస్తాను. ఫ్యూచర్స్ పైన నేను క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక డాష్ బోర్డ్ నాకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సింది BTC USD అనే ఒక స్క్రిప్ట్ అనమాట. ఎలా మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉందో అలా ఇక్కడ BTC USD అని ఉంది. BTC USD అనేది ఒక స్క్రిప్ట్ అనమాట. లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు మనం. అలా BTC USD అనేది ఒక స్క్రిప్ట్ అనమాట. కానీ మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేరు, ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇండెక్స్ మాత్రమే. కానీ ఈ ఇండెక్స్లో మీరు ట్రేడ్ చేయవచ్చు. BTC USD అనేది, BTC USD ఇస్ నథింగ్ బట్ బిట్ కాయిన్ అనమాట. ఈ బిట్ కాయిన్ ఏంటి, క్రిప్టో కరెన్సీ ఏంటి అనే డౌట్ మీకు వచ్చింది అంటే దెన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ గురించి డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోని పెట్టాను. ఆ వీడియోని మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ ఏంటి, ఇథేరియం ఏంటి, బిట్ కాయిన్ ఎలా వచ్చింది అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. సో BTC USD అనేది బేసికలీ ఒక ఇండెక్స్ అని మనం అనుకోవచ్చు. రెఫరెన్స్ కోసం మీరు యాజ్ అండ్ వెన్ క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేసే కొద్దీ మీకు ఐడియా వచ్చేస్తుంది. బట్ స్టార్టింగ్ ఇది ఒక ఇండెక్స్ అని మనం అనుకుందాం. అండ్ ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ పైన మనం క్లిక్ చేసాము అంటే ఇక్కడ మీరు గమనిస్తే BTC USD అని ఉంది, ఇథేరియం అని ఉంది, సొలానా అని ఉంది, FTM అని ఉంది, XRP USD అని ఉంది. ఇవన్నీ కూడా ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. డెల్టా ఇండియా అనేది ఇన్ని స్క్రిప్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది ట్రేడ్ చేయడానికి. బట్ నేను ఈ 1 మంత్లో కంప్లీట్లీ BTCలో మాత్రమే ట్రేడ్ చేశాను. బికాస్ ఒక్క ఇండెక్స్ పై మీరు ఎక్కువగా ఫోకస్ చేసేటప్పుడు ఆ చార్ట్ యొక్క నేచర్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ BTC USD పక్కన 200x అని ఉంది, ఇథేరియం పక్కన 100x అని ఉంది, సొలానా పక్కన 50x అని ఉంది, FTM పక్కన 100x అని ఉంది. దిస్ ఇస్ బేసికలీ లివరేజ్ అన్నమాట. క్రిప్టో ట్రేడింగ్లో మనం లివరేజ్ తీసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా మీకు
ఫర్దర్గా వీడియోని చూసేటప్పుడు అండర్స్టాండ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను బిట్ కాయిన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బిట్ కాయిన్ యొక్క చార్ట్ ఇదనమాట. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ 63,900లో ట్రేడ్ చేస్తూ ఉంది. ఫర్దర్గా మనం వెళ్ళడానికి ముందు ఈ చార్ట్ని కొంతవరకు మాడిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఆర్డర్ బుక్ అని ఉంది. బేసికలీ ఈ ఆర్డర్ బుక్ నాకైతే నెసెసరీ లేదు. బేసికలీ ఈ ఆర్డర్ బుక్ అనేది బిడ్ ప్రైస్ అండ్ ఆస్క్ ప్రైస్ని ఇండికేట్ చేస్తుంది. బయ్యర్స్ ఏ ప్రైస్ లెవెల్స్లో బై చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, సెల్లర్స్ ఏ ప్రైస్ లెవెల్స్లో సేల్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని ఈ ఆర్డర్ బుక్ మనకి ఇండికేట్ చేస్తుంది. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దీన్ని పెట్టుకోవచ్చు. అదర్వైజ్ ఈ కార్నర్లో ఇంటూ మార్క్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేయండి. సో ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. క్లోజ్ అయిన తర్వాత ఈ చార్ట్ని కొంతవరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ కార్నర్లో కర్సర్ని పెట్టి ఇలా మీరు డ్రాగ్ చేశారు అంటే ఇది ఏదైతే ఉందో ఈ చార్ట్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది రైట్ సైడ్కి. అలాగే మనం ఈ చార్ట్ని డౌన్ సైడ్కి కూడా ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దట్ చార్ట్ అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. సో మీకు ఇంటర్ఫేస్ గురించి క్లియర్గా తెలిసింది అనుకుంటున్నా. సింప్లీ మనం ఫీచర్స్ పైన క్లిక్ చేస్తాం, బై డిఫాల్ట్ బీటీసీ వచ్చేస్తుంది ఇక్కడ. ఇన్ కేస్ మీరు స్క్రిప్ట్ని చేంజ్ చేయాలి అంటే జస్ట్ ఇథేరియం పైన క్లిక్ చేస్తే ఇథేరియం యొక్క చార్ట్ వస్తుంది. ఆర్ అగైన్ బీటీసీ పైన క్లిక్ చేస్తే బీటీసీ యొక్క చార్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ముందు ఈ డెల్టా ఇండియాలో ఎలా ఫండ్స్ని యాడ్ చేయాలి దానికి డెడికేటెడ్గా ఒక వీడియోని పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. ఆ వీడియోని చూడండి, ఎలా డిపాజిట్ చేయాలి డెల్టా ఇండియాలో అనేది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం 5,000 రూపీస్తో క్రిప్టో ట్రేడింగ్ మీరు స్టార్ట్ చేసినట్టయితే మీకు అడ్వాంటేజెస్ ఏమో ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఏమో ఉంటాయని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు ప్రాక్టికలీ చూపించాలి అని ఒక అకౌంట్ని ఓపెన్ చేసుకుంటూ ఇందులో 5,000 రూపీస్ని యాడ్ చేశాను. ఇక్కడ మీరు గమనిస్తే 5,000 రూపీస్ అని కనిపిస్తుంది అండ్ దీనిపైన మనం జస్ట్ కర్సర్ పెట్టాము అంటే $58 అని కనిపిస్తుంది. బేసికలీ డెల్టా ఇండియా అనేది 85 రూపీస్ని స్టాండర్డ్గా తీసుకుంటుంది అనమాట. 85 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు $1. డాలర్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, కానీ డెల్టా ఇండియా అనేది స్టాండర్డ్గా అకౌంట్స్ని మెయింటైన్ చేయడానికి కోసం 85 రూపీస్ని స్టాండర్డ్గా తీసుకుంటుంది అనమాట. సో మీరు డిపాజిట్ చేసేటప్పుడు $1 ఈక్వల్స్ టు 85 రూపీస్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే విత్డ్రావల్ చేసేటప్పుడు కూడా $1 ఈక్వల్స్ టు 85 రూపీస్గానే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి చేంజెస్ కూడా ఉండదు. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ని డిస్కస్ చేద్దాం. 5,000 రూపీస్ క్యాపిటల్ ఉన్నట్టయితే మీరు ఎన్ని కాంట్రాక్ట్స్ని బై చేయవచ్చు, ఎన్ని పాయింట్స్ని టార్గెట్ అండ్ స్టాప్ లాస్గా పెట్టుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ రైట్ సైడ్ ప్యానల్లో మీకు బై అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, సెల్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ రెండింటికి కింద లివరేజ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఫస్ట్ మనం లెవరేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ లెవరేజ్ అంటే ఏంటంటే మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉందో, 5,000 ఉన్నా 10,000 ఉన్నా, ఈ క్యాపిటల్తో మాత్రమే మీరు ట్రేడ్ చేయకుండా అడిషనల్గా మీకు లెవరేజ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద బ్రోకర్ సైడ్. బ్రోకర్ మీకు కొంత లివరేజ్ని ప్రొవైడ్ చేస్తాడు. సో ఈ లివరేజ్లో 1x ఉంటుంది, 10x ఉంటుంది, 25x ఉంటుంది, 100x ఉంటుంది, 200x కూడా ఉంటుంది. ఇందాక మనం ఇక్కడ గమనించాం కదా 200x అని. సో 200x వరకు మీరు లివరేజ్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను లివరేజ్లో 1x సెలెక్ట్ చేసుకున్నాను అంటే 1xతో నాకు ఎన్ని క్వాంటిటీస్ వస్తాయి, ఒక్క క్వాంటిటీ కూడా రాదు. మినిమం 1 క్వాంటిటీని నేను బై చేయాలి బీటీసీని అంటే $63 అవసరం అనమాట. కానీ ఇక్కడ అవైలబుల్ మార్జిన్ ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 59 ఉంది. సో 5,000 రూపీస్తో మీరు 1x లివరేజ్ని తీసుకున్నారు అంటే ఒక్క క్వాంటిటీని కూడా బై చేయలేం. కానీ ఇక్కడ 10x అని నేను క్లిక్ చేశాను అంటే మార్జిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ నా దగ్గర 5,000 రూపీస్ మాత్రమే ఉండింది. 1xలో నేను ట్రేడ్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు నాకు ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు, ఎందుకంటే మార్జిన్ అమౌంట్ చాలా తక్కువగా ఉంది. సో నేను ఇప్పుడు ఈ 5,000ని 10xగా చేంజ్ చేసుకున్నా. అంటే 10x నేను బ్రోకర్ నుండి అమౌంట్ని తీసుకుంటాను అనమాట. మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందో ఇంటూ 10 చేసి బ్రోకర్ నాకు అమౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. సో 5,000 రూపీస్ నాకు ఏదైతే ఉందో ఈ 5,000 రూపీస్తో నేను 10x మార్జిన్ని తీసుకున్నాను అంటే 50,000 రూపీస్ అవుతుంది, రైట్. 5,000 ఇంటూ 10 అంటే 50,000 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ 50,000 రూపీస్తో నేను ఎన్ని క్వాంటిటీస్ని తీసుకోవచ్చు, 100% నేను ఇక్కడ పెడుతున్నాను కాబట్టి 9 కాంట్రాక్ట్స్ నేను ఇక్కడ తీసుకోవచ్చు. అదే మనం 10x కాకుండా 25x అని పెట్టాము అనుకోండి, ఇక్కడ 100% అని క్లిక్ చేస్తే 22 కాంట్రాక్ట్స్ని తీసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న 5,000 రూపీస్తో నేను 25x లివరేజ్ని తీసుకుంటే 22 కాంట్రాక్ట్స్ని నేను తీసుకోవచ్చు. అదే చూడండి 50x అని పెట్టాను అంటే 50xతో 43 కాంట్రాక్ట్స్ని తీసుకోవచ్చు. 100x పెడితే 100xతో 83 కాంట్రాక్ట్స్ని నేను తీసుకోవచ్చు. డైరెక్ట్లీ 200x పెడితే ఇక్కడ 153 క్వాంటిటీ నేను తీసుకోవచ్చు. బేసికలీ ఈ లెవరేజ్ ఏంటంటే నా దగ్గర 5,000 రూపీస్ ఉంది, కానీ 5,000 రూపీస్కి ఒక ప్రోడక్ట్ని బీటీసీ కాంట్రాక్ట్ని నేను బై చేయలేను, బికాస్ బీటీసీ కాంట్రాక్ట్ యొక్క ప్రైస్ ఎక్కువగా ఉంది. సో అందువల్ల నేను లివరేజ్ని తీసుకుంటున్నా. సో లివరేజ్ని తీసుకుంటూ ఇక్కడ 200x అని నేను సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి 5,000 ఇంటూ 200 అని బ్రోకర్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ
153 క్వాంటిటీని నేను తీసుకోవడానికి అలౌ చేస్తున్నాను అనమాట. సో నా దగ్గర ఉన్న క్యాపిటల్తో నేను ఒక్క BTCని కూడా బై చేయడానికి బ్రోకర్ అలౌ చేయలేదు. ఎప్పుడైతే నేను 200x అని పెట్టానో అప్పుడు బ్రోకర్ నాకు 153 క్వాంటిటీని బై చేయడానికి అలౌ చేస్తున్నాడు. విచ్ మీన్స్ నేను 5,000 రూపీస్తో 1 lakh రూపీస్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ని బై చేస్తున్నాను అనమాట. సో 5,000 రూపీస్ మాత్రమే నాకుంది. లివరేజ్ తీసుకుని 1 lakh రూపీస్ వరకు నేను ట్రేడ్ చేయవచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 5,000 రూపీస్లో మీకు ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. 5,000 రూపీస్తో మీకు ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అలా అయితే 1 lakh రూపీస్తో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? మోర్ దెన్ 10,000, 20,000 ప్రాఫిట్ కూడా రావచ్చు కదా, ఎందుకంటే క్యాపిటల్ అనేది 1 lakh ఉంది ఇక్కడ. సో 5,000 రూపీస్తో మీరు 1,000 రూపీస్ ప్రాఫిట్ చేస్తున్నారు అంటే 1 lakh రూపీస్తో మీరు ఈజీలీ 10,000 రూపీస్ ప్రాఫిట్ చేయవచ్చు కదా. సో అలా అయితే అందరూ 200x మార్జిన్ని తీసుకుని ఈజీలీ ప్రాఫిట్ని చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ అకౌంట్లో ఉండేది 5,000 రూపీస్ మాత్రమే. రిమైనింగ్ 95,000 రూపీస్, ఓకే, రిమైనింగ్ 95,000 రూపీస్ బ్రోకర్ మీకు ఇస్తున్నాడు. ప్రాఫిట్ అయ్యింది అంటే ఓకే, బట్ ఇన్ కేస్ మీకు లాస్ అయ్యింది అంటే అప్పుడు మీకు 5,000 రూపీస్ మాత్రమే వెళ్తుంది. రిమైనింగ్ 95,000 రూపీస్ బ్రోకర్ది వెళ్తుంది కదా, రైట్. మీరు 5,000 రూపీస్ లాస్ చేసుకుని క్లోజ్ చేసేస్తారు. బట్ రిమైనింగ్ 95,000 రూపీస్ బ్రోకర్ ఇచ్చాడు కదా మార్జిన్ రూపంలో, అది బ్రోకర్కి లాస్ అవుతుంది కదా. ఎందుకు ఊరికే బ్రోకర్ మార్జిన్ ఇస్తూ 95,000 రూపీస్ మీకోసం లాస్ చేసుకోవాలి? సో ఈ క్వశ్చన్ అనేది మీ మైండ్లో రైజ్ అవుతుంది కదా. డెఫినెట్లీ దీనికి ఆన్సర్ ఇప్పుడు నేను చెప్తా. సో అందుకనే బ్రోకర్స్ ఏం చేస్తారు అంటే ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అని పెట్టేస్తాడు. విచ్ మీన్స్ 5,000 రూపీస్తో మీరు 1 lakh రూపీస్ ఉన్న BTCని బై చేశారు. మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళింది అంటే ప్రాఫిట్ అవుతుంది. మీరు అనుకున్న డైరెక్షన్కి ఆపోజిట్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది అంటే అప్పుడు మీకు లాస్ అవుతుంది కదా. సో ఈ లాస్ ఏదైతే ఉందో, ఈ లాస్ జనరేట్ అవుతూ ఉంటుంది కదా మార్కెట్ డౌన్ సైడ్కి మొమెంటం చేస్తూ ఉన్నప్పుడు. సో ఈ లాస్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ 5,000 రూపీస్లో 95% లాస్ అనేది టర్మినల్లో చూపిస్తుందో అప్పుడు ఆటోమేటికలీ మీ పొజిషన్ని బ్రోకర్ అనేవాడు క్లోజ్ చేసేస్తాడు. ఎందుకు క్లోజ్ చేస్తాడు? బికాస్ మీ దగ్గర ఉన్నది 5,000 రూపీస్ మాత్రమే. ఈ 5,000 రూపీస్ అబోగాని వెళ్ళింది అంటే అది బ్రోకర్కి లాస్ అవుతుంది. బ్రోకర్ ఆ రిస్క్ని తీసుకోడు అనమాట. సో అందుకే ఏం చేస్తాడు, ఆల్రెడీ సిస్టంలో సెట్ చేసి పెట్టుంటాడు. సో ఎప్పుడైతే మీ 5,000 రూపీస్లో 95% ఆఫ్ ద అమౌంట్ లాస్లోకి వెళ్తుందో అప్పుడు ఇది ఏదైతే ట్రేడ్ ఉందో ఈ ట్రేడ్ని క్లోజ్ చేసేస్తాడు అనమాట. దీనికి మించి బ్రోకర్ అలౌ చేయడు. సో ఇక్కడ లివరేజ్ అనేది ఒక అడ్వాంటేజ్గాను ఉంటుంది, డిసడ్వాంటేజ్గాను ఉంటుంది. మీకు నేను ప్రాక్టికల్లీ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 200x లివరేజ్ తీసుకున్నాను కదా. ఇప్పుడు BTC డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. నేను సెల్ చేయాలి. సెల్ చేస్తాను. సెల్ ఆర్డర్ పైన నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇక్కడ కొన్ని థింగ్స్ మీకు కనబడతాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెల్ చేశాను. ఇప్పుడు ఎక్కడైతే BTC ఉందో ఇక్కడ సెల్ చేశాను. సెల్ చేసిన తర్వాత నేను స్టాప్ లాస్ పెట్టుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండల్ అబో నేను స్టాప్ లాస్ని పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ప్రైస్ ఎంత? 63,852. ఈ స్నాప్షాట్లో మీరు గమనిస్తే ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అని ఉంది. ఈ ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ ఎంత చెప్తుంది? 63,938. 63,938కి ఒక లైన్ నేను ఇక్కడ డ్రా చేశాను. సో ఇక్కడ మీరు సేల్ చేస్తున్నారు అంటే ఈ ప్రైస్ లెవెల్స్లో స్టాప్ లాస్ని పెట్టుకుని ఎగ్జిట్ అయితే నో ప్రాబ్లం. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, మీరు ఎగ్జిట్ అయిపోతారు. కానీ ఈ స్టాప్ లాస్ని అలాగే వదిలేస్తే మార్కెట్ ఇలాగే రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. ఎప్పుడైతే ఈ 63,938 లెవెల్స్కి నియర్ బై వస్తుందో మీరు ఏదైతే పొజిషన్ని తీసుకున్నారో ఆ పొజిషన్ అనేది ఆటోమేటికలీ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ 5,000 రూపీస్ మాత్రమే. ఈ 5,000 రూపీస్లో 95% ఎప్పుడైతే స్టాప్ లాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటికలీ సిస్టమ్ అనేది మీ ఆర్డర్ని క్లోజ్ చేసేస్తుంది. ఇప్పుడు కూడా మీరు అనుకోవచ్చు 200x మార్జిన్ తీసుకుందాం, ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేసి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసుకుందామని. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బిట్కాయిన్ అనేది ఈజీలీ 200 to 300 పాయింట్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంటం చేస్తుంది. అంటిల్ మీకు ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేనిదే మీరు 100 పాయింట్స్ని కూడా స్టాప్ లాస్గా పెట్టుకోలేరు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉండాలి, ప్రాపర్గా మూమెంటంని క్యాప్చర్ చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ లెవెల్స్లో నేను ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే నా స్టాప్ లాస్ ఎంత ఉంది? వెరీ స్మాల్. నాకు తెలియాలి ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను అంటే మార్కెట్ ఇక్కడ నుండి ఖచ్చితంగా డౌన్ సైడ్ మూమెంటమే చేస్తుంది, ఇక మీద అప్ సైడ్ మూమెంటం చేయదు అని. అలాంటి టైంలో 43 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ని మీరు తీసుకోవచ్చు. కానీ నేను బిగినర్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి బిగినర్స్ ఎవరు కూడా మినిమం 150 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ని పెట్టుకుని ట్రేడ్ చేయకండి. బిట్ కాయిన్లో వొలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. 1000 పాయింట్స్ ఈజీలీ ఓవర్ నైట్ మూమెంటం చేస్తుంది. 1000 పాయింట్స్ విత్ ఇన్ 2 అవర్స్లో BTC మూమెంటం చేస్తుంది. సో మినిమం మీరు ఇక్కడ 200+ పాయింట్స్ మూమెంటంని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అందువల్ల మీరు ఇన్ కేస్ 200x లివరేజ్ని పెట్టుకుని 100 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ని పెట్టుకున్నారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఈజీలీ మార్కెట్ అనేది ఇక్కడ రీచ్ అయిపోతుంది. రీచ్ అయ్యింది అంటే లిక్విడేషన్ వల్ల
ఆటోమేటికలీ మీ ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వడంతో పాటు మీ అకౌంట్లో ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ మొత్తం క్యాపిటల్ కూడా వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఈ లివరేజ్ అనేది ఒక అడ్వాంటేజ్గా ఉన్నా కూడా ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 25x అబోవ్ లివరేజ్ని తీసుకోకండి. మీ దగ్గర 5,000 రూపీస్ క్యాపిటల్ ఉంది అంటే ఓన్లీ 25x మాత్రమే లివరేజ్ని తీసుకోండి. 10,000 ఉన్నా సరే, 50,000 ఉన్నా సరే, 1 lakh ఉన్నా సరే 25x మాత్రమే లివరేజ్ని తీసుకోవాలి. 25x మీరు లివరేజ్ని తీసుకుంటున్నారు అంటే మీకు 22 కాంట్రాక్ట్స్ బై చేయడానికి ఆర్ సెల్ చేయడానికి అలౌ చేయడం జరుగుతుంది. సో ఈ 25x లివరేజ్ని తీసుకుని మీరు సెల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు గమనించండి, లిక్విడేషన్ ప్రైస్ ఎక్కడ వస్తుంది? 66,142 అని వస్తుంది. 66,000 అనేది చాలా దూరంలో ఉంది. కరెంట్లీ BTC 63,753లో ఉంది. మీరు ఇక్కడ సెల్ చేస్తున్నారు అంటే BTC 66,000 వెళ్ళేంత వరకు మీ పొజిషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఎంత ఎక్కువ మార్జిన్ మీరు తీసుకుంటారో అంత నియర్ బై మీ లిక్విడేషన్ ప్రైస్ అనేది ఉంటుంది. సో అందువల్ల ఆల్వేస్ 25x చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ డెఫినెట్లీ డౌన్ సైడ్కే రావాలి, డెఫినెట్లీ అప్ సైడ్కే వెళ్తుంది అనేటప్పుడు 100% షూర్ మీరు ఉన్నప్పుడు మాత్రమే 50xని సెలెక్ట్ చేసుకుని కొంతవరకు కాంట్రాక్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ 25x ఆర్ 50xని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా లివరేజ్ అనేది ఎలా అడ్వాంటేజ్ అవుతుంది, ఎలా డిసడ్వాంటేజ్ అవుతుంది అని. సో 5,000 రూపీస్తో మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే 22 కాంట్రాక్ట్స్ని మీరు బై ఆర్ సెల్ చేయవచ్చు. ఇప్పుడు మనం బై ఆర్ సెల్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ని మీరు గమనిస్తే బిట్ కాయిన్ ఒక ఛానల్ ప్యాటర్న్లో ట్రేడ్ చేస్తూ ఉంది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో నేను బిట్ కాయిన్ని బై చేయాలి. ఎలా బై చేయాలి? బై చేయడానికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. ఒక్కొక్క ఆర్డర్కి కూడా ఒక్కొక్క బ్రోకరేజ్ పడుతుంది అనమాట. ప్రాక్టికల్లీ దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు లిమిట్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు బ్రోకరేజ్ తక్కువగా పడుతుంది, 0.03% బ్రోకరేజ్ పడుతుంది. మార్కెట్ ఆర్డర్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు 0.05% బ్రోకరేజ్ అనేది పడుతుంది అనమాట. సిమిలర్లీ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్కి కూడా. సో లెట్స్ సే నేను ఈ బాటమ్ ఛానల్ని BTC టెస్ట్ చేసేటప్పుడు ఎంటర్ చేయాలి అనుకుంటే లిమిట్ ఆర్డర్ని క్లిక్ చేసి ఇక్కడ బెస్ట్ ఆఫర్ అని ఉంటుంది. బెస్ట్ ఆఫర్ని మీరు క్లిక్ చేశారు అంటే ఏదైతే ప్రైస్ లెవెల్ ఉందో ఇప్పుడు BTC ట్రేడ్ చేస్తూ ఉందో దానికి నియర్ బై ఉన్న ప్రైస్ లెవెల్స్లో ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. లేదు నాకు ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ లెవెల్స్లోనే ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే జస్ట్ మీరు 63,700 లెవెల్స్లో ఇక్కడ క్లిక్ చేస్తారు అంటే బెస్ట్ ఆఫర్ని క్లిక్ చేసేటప్పుడు 63,788 అని వస్తుంది. కానీ నేను ఇక్కడ 63,700 లెవెల్స్ని క్లిక్ చేసిన వెంటనే ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో తర్వాత నేను క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 5 ఆర్ 10 అని మాన్యువల్గాను టైప్ చేయవచ్చు, లేదా 10%, 25%, 50%, 75%, 100% అయినా పర్సంటేజ్ వైజ్ కూడా కాంట్రాక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ బై అని క్లిక్ చేయండి. ఒక విండో ఓపెన్ అవుతుంది. తర్వాత ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అయ్యింది. ఇది లిమిట్ ఆర్డర్ అనమాట. ఈ లిమిట్ ఆర్డర్ కానీ ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే నాకు 0.03% బ్రోకరేజ్ అనేది పడుతుంది. ఇంకా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే BTC 63,780లో ట్రేడ్ చేస్తూ ఉంది. BTC కానీ డౌన్ సైడ్కి వచ్చింది అంటే ఈ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇలా మీరు లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయవచ్చు. నెక్స్ట్ మనం మార్కెట్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ ఆర్డర్ ఇస్ వెరీ సింపుల్. జస్ట్ మీరు క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే బై చేయాలా సెల్ చేయాలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఆటోమేటికలీ ఇక్కడ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది. ఇక్కడ నేను 22 క్వాంటిటీని బై చేశాను. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే ఈ బై ఆర్డర్లో ఎంత బ్రోకరేజ్ అనేది డిడక్ట్ అయింది అని చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ట్రేడింగ్ ఫీ అని ఉంది కదా, ఇక్కడ మీకు బ్రోకరేజ్ అనేది కనబడుతుంది 0.74 USD. సో 5,000 రూపీస్తో మీరు 25x లివరేజ్ని తీసుకుని 22 కాంట్రాక్ట్స్ని బై చేస్తున్నారు అంటే 0.74 USD. 1 USD కూడా కాదు, జస్ట్ 0.74 USD. ఇక్కడ ట్రేడింగ్ ఫీలో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే STT పే చేయాల్సిన అవసరం లేదు. STTతో పాటు అదర్ ట్యాక్సెస్ని మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే బ్రోకరేజ్ జనరేట్ అవుతుందో ఆ బ్రోకరేజ్ పై ప్లస్ GSTని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కంపేరిటివ్లీ బ్రోకరేజ్ అనేది తక్కువ అనమాట. అండ్ ఈ బ్రోకరేజ్ అనేది కాంట్రాక్ట్ పై వెళ్తుంది అనమాట. ఎంత కాంట్రాక్ట్స్ని మీరు తీసుకుంటున్నారో దానిపై డిపెండ్ అవుతుంది. ఇక్కడ నేను 22 కాంట్రాక్ట్స్ని బై చేశాను కాబట్టి నాకు మ్యాక్సిమం బిలో $1 మాత్రమే బ్రోకరేజ్ పడుతుంది. ఇన్ కేస్ మీరు 100 క్వాంటిటీని బై చేస్తున్నారు అనుకుందాం, మ్యాక్సిమం మీకు $2.5 to $3 బ్రోకరేజ్ అనేది పడుతుంది. ఇది ఒక్క ఆర్డర్కి మాత్రమే. 2.5 to $3 అనేది మీరు బై చేసేటప్పుడు $2.5, సెల్ చేసేటప్పుడు $2.5. సో టోటల్ 100 క్వాంటిటీతో మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే ఒక ట్రేడ్ మీరు చేయాలి అంటే టోటల్ $5 మీరు బ్రోకరేజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో $5 మీరు బ్రోకరేజ్గా ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఈ ట్రేడ్లో మీరు ఎంత ప్రాఫిట్ని తీయాలి? $5 అబోవ్ మీరు ప్రాఫిట్ని తీయాలి. సో $5 మీరు బ్రోకరేజ్ని పే చేస్తున్నారు అంటే అట్లీస్ట్ మినిమం మీరు ఒక $20 అయినా ప్రాఫిట్ తీయాలి.
$5 బ్రోకరేజ్కి వెళ్తుంది, $15 మీ అకౌంట్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఈ 22 కాంట్రాక్ట్స్లో నేను $20 ప్రాఫిట్ చేయాలి అంటే ఎన్ని పాయింట్స్ని ఇక్కడ నేను క్యాప్చర్ చేయాలి? ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని పెట్టుకోవాలన్నమాట. సో ఈ ప్రైస్ లెవెల్స్లో నేను ఎంటర్ చేశాను అంటే నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. నేను అప్పుడే మీకు చెప్పాను కదా, బీటీసీలో మినిమం 200 పాయింట్స్ ప్లస్ మూమెంటం వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు 150 to 200 పాయింట్స్ స్టాప్ లాస్ని పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ నేను 200 పాయింట్స్ని స్టాప్ లాస్ తీసుకుంటున్నా అండ్ టార్గెట్ అనేది దీనికి అగేన్స్ట్గా 1:2 టార్గెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది, ఇక్కడ టార్గెట్ ఉంటుంది. సో ఇప్పుడు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని ఈ టర్మినల్లో ఎలా ప్లేస్ చేయాలి? సో సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి, స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది, యాడ్ అని. ఈ యాడ్ బటన్ని మీరు క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీరు టార్గెట్ని పెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ ఉంటుంది. స్టాప్ లాస్లో కూడా మీకు మార్కెట్ ఆర్డర్ అండ్ లిమిట్ ఆర్డర్ ఉంటుంది. సో ఫస్ట్ మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేసేద్దాం. ఓకే, సో నా స్టాప్ లాస్ ఏంటి? 63,600లో నేను స్టాప్ లాస్ని పెట్టుకోవాలి. సో యాడ్ అని క్లిక్ చేస్తా, 63,600. సో 22 కాంట్రాక్ట్స్కి నేను 200 పాయింట్స్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటున్నాను అంటే నాకు $4.67 లాస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు లిమిట్ ఆర్డర్ని కూడా పెట్టుకోవచ్చు. లిమిట్ ఆర్డర్ పెట్టినట్టయితే బ్రోకరేజ్ కొంతవరకు తక్కువగా ఉంటుంది, మార్కెట్ ఆర్డర్ పెట్టినట్టయితే బ్రోకరేజ్ కొంతవరకు ఎక్కువగా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం స్టాప్ లాస్ని పెట్టేద్దాం మార్కెట్ ఆర్డర్లో. ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేశారు అంటే మీరు గమనిస్తే ఏ ప్రైస్ లెవెల్స్లో అయితే స్టాప్ లాస్ని పెట్టానో అక్కడ ఒక హారిజంటల్ లైన్ అనేది డ్రా అయింది. తర్వాత నేను టార్గెట్ని ప్లేస్ చేయాలి. టార్గెట్ ఎక్కడ? 64,224 లెవెల్స్లో నేను టార్గెట్ పెట్టాలి. అగైన్ డౌన్ సైడ్కి స్క్రాల్ చేసి ఈ ఎడిట్ బటన్ పైన మీరు క్లిక్ చేశారు అంటే టార్గెట్ వచ్చేస్తుంది. ఏ ప్రైస్ లెవెల్స్లో టార్గెట్ పెట్టాలి? 64,200 అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 64,200లో నేను టార్గెట్ని పెడుతున్నా. సో ఎన్ని డాలర్స్ నాకు ప్రాఫిట్గా వస్తుంది? $8.5 టార్గెట్గా వస్తుంది. నాకు ప్రాఫిట్ అయింది అంటే $8.5 వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేసాము అంటే 2 ఆర్డర్స్ ఇక్కడ ప్లేస్ అయిపోతాయి. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రెండు కూడా ప్లేస్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ ట్రేడ్లో $8 ప్రాఫిట్ ఉంటుంది, $4 లాస్ అనేది ఉంటుంది. లాస్ అయింది అంటే $4 ప్లస్ $2 బ్రోకరేజ్. సో టోటల్ ఇక్కడ $6 వెళ్తుంది. ప్రాఫిట్ అయింది అంటే $8 మైనస్ $2 ఈజ్ ఈక్వల్ టు $6 మీకు ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మీరు తీసుకుంటున్న ట్రేడ్లో ఏమో 1:2 మీరు పెట్టుకుంటున్నారు, కానీ బ్రోకరేజ్ని వదిలి మీకు వస్తున్న ప్రాఫిట్ ఎంత? $6 మాత్రమే. సో మీకు లాస్ అయ్యేటప్పుడు $6 లాస్ అవుతుంది అండ్ ప్రాఫిట్ వచ్చేటప్పుడు కూడా $6 ప్రాఫిట్ వస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఈ ట్రేడ్లో మీరు 1:2ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మీకు బ్రోకరేజ్ కట్ అయ్యి మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది 1:1 మాత్రమే దొరుకుతూ ఉంది. దీన్ని మీరు ఏం చేయాలి? టార్గెట్ని పెంచుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 1:2 రిస్క్ టు రివార్డ్ అయింది కదా, కానీ ప్రతి ఒక్క ట్రేడ్లోనూ 1:1.5 ఆర్ 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియోని తీసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ట్రేడింగ్లో సస్టైన్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది. సో మీరు ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి అంటే 2 థింగ్స్ ఇక్కడ మీరు చేయవచ్చు. ఒకటి, మీ టార్గెట్ని మీరు పెంచుకోవాలి. టార్గెట్ పాయింట్స్ని ఇక్కడ మనం 400 పాయింట్స్ తీసుకున్నాం కదా, 400 పాయింట్స్ కాకుండా 600 పాయింట్స్, 700 పాయింట్స్, 800 పాయింట్స్ ఇలా మీరు తీసుకున్నారు అంటే మీ టార్గెట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. బ్రోకరేజ్ తర్వాత మీకు బెనిఫిట్ ఉంటుంది. కానీ జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, 600 పాయింట్స్ మీరు ఇంట్రాడేలో క్యాప్చర్ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే ఓకే, ఈ రోజు నేను తీసుకుంటున్నా 1 or 2 డేస్లో నాకు ఒక 700 పాయింట్స్, 800 పాయింట్స్ రావాలి అనుకుంటే అందులో ప్రాబ్లం లేదు. కానీ మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నారు, నెక్స్ట్ 1 అవర్లో ఆర్ 2 అవర్స్లో ట్రేడ్ని క్లోజ్ చేస్తున్నారు అంటే 600 పాయింట్స్ అనేది ఎప్పుడూ దొరుకుతుంది. మార్కెట్ ట్రెండింగ్గా ఉండింది అంటే దొరుకుతుంది, కానీ మార్కెట్ ఇలా ఒక రేంజ్లో స్టక్ అయింది అంటే దెన్ 600 పాయింట్స్ కోసం మీరు ఎంటైర్ డే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే మాక్సిమం 300 to 400 పాయింట్స్ని టార్గెట్గా పెట్టుకోవాలి. సో 300 to 400 పాయింట్స్ నేను టార్గెట్గా పెట్టుకుంటున్నాను అంటే అప్పుడు నా ఆర్ఆర్ రేషియో ఇంపాక్ట్ అవుతుంది కదా. దీనికి ఇంకో వే ఏంటంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడం అంటే డైరెక్ట్లీ మీరు ఒక 50,000 1 lakh పెట్టి క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడం అలా కాదు. గ్రాడ్యువల్లీ మీ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర 5,000 రూపీస్ ఉంది. సో ఇక్కడ ఒక 50 క్వాంటిటీని మీరు తీసుకుంటున్నారు. సో 22 క్వాంటిటీస్కి బదులు మీరు 50 క్వాంటిటీస్ని ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఈ సేమ్ 400 పాయింట్స్కి మీకు $16 ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. సో $16లో మీకు బ్రోకరేజ్ అనేది ఒక $2 వెళ్ళింది అంటే రిమైనింగ్ $14 మీకు ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఇది టార్గెట్లో మాత్రమే ఇంపాక్ట్ చూపించదు, స్టాప్ లాస్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. స్టాప్ లాస్ మీరు 200 పాయింట్స్ని తీసుకుంటున్నారు అంటే దెన్ ఇక్కడ మీకు $4 లాస్ అయ్యే ప్లేస్లో $6 లాస్ అవుతుంది. అండ్ చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ని అడుగుతూ ఉంటారు, ఎంత క్వాంటిటీకి ఎన్ని పాయింట్స్ పెట్టుకుంటే ఎన్ని డాలర్స్ నాకు స్టాప్ లాస్ వస్తుంది అని. సో సింపుల్గా ఒక క్యాలిక్యులేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇన్ కేస్ 22 కాంట్రాక్ట్స్ కాకుండా 100 కాంట్రాక్ట్స్ని ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఎవ్రీ 100 పాయింట్స్కి
ఓకే, ఎవ్రీ 100 పాయింట్స్కి మీకు $1 ప్రాఫిట్ జనరేట్ అవుతుంది, అలాగే $1 లాస్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు 200 క్వాంటిటీని తీసుకుంటున్నారు అంటే ఎవ్రీ 100 పాయింట్స్కి మీకు $20 ప్రాఫిట్ అవుతుంది. ఎంత? $20 ప్రాఫిట్ అవుతుంది, $20 లాస్ అవుతుంది. అదే మీరు 300 క్వాంటిటీస్ని తీసుకుంటున్నారు అంటే ఎవ్రీ 100 పాయింట్స్కి మీకు $30 ప్రాఫిట్ వస్తుంది, అలాగే $30 లాస్ అవుతుంది. దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్. ఇన్ కేస్ మీరు 50 క్వాంటిటీని తీసుకుంటున్నారు అంటే ఎవ్రీ 100 పాయింట్స్కి మీకు $5, ఓన్లీ $5 మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది, $5 లాస్ అనేది ఉంటుంది. ఈ లాజిక్ని మీరు పెట్టుకోండి. మీరు ఎన్ని క్వాంటిటీని ట్రేడ్ చేస్తున్నారో దాన్ని బట్టి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని డిసైడ్ చేసుకోవచ్చు. కానీ మీరు బీటీసీలో ట్రేడ్ చేసేటప్పుడు 150 to 200 పాయింట్స్ని స్టాప్ లాస్గా ఇవ్వాలి. టార్గెట్ దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రాటజీ. మీరు ఏ ప్రైస్ లెవెల్స్తో ట్రేడ్ తీసుకుంటున్నారో దానిపైన డిపెండ్ అవుతుంది. కానీ స్టాప్ లాస్ అనేది 150 to 200 పాయింట్స్ మినిమం మీరు ఇవ్వాల్సిందే. అదర్వైజ్ ఇక్కడ ఉన్న వొలటాలిటీకి ఈజీలీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఈజీలీ స్టాప్ లాస్ హిట్ అయింది అంటే అది ఓవర్ ట్రేడింగ్కి లీడ్ చేస్తుంది. ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇంకో ట్రేడ్ తీసుకుందాం, అలా మీకు ఇండైరెక్ట్లీ బ్రోకరేజ్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ బీటీసీలో మాత్రం ఓవర్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయకండి. మ్యాక్సిమం 1 డేలో 2 ట్రేడ్స్తో కట్ చేసేసుకోండి. నెక్స్ట్ డే ఆపర్చునిటీ దొరికింది అంటే దెన్ ట్రై చేయవచ్చు. బట్ ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించారు అంటే బ్రోకరేజ్లోనే లాస్ అనేది అయిపోతుంది. 1 or 2 ట్రేడ్స్ని మనం తీసుకునేటప్పుడు బ్రోకరేజ్ మనకి అంతగా తెలియదు, కానీ 4 to 5 ట్రేడ్స్ మీరు తీసుకునేటప్పుడే మీకు తెలుస్తుంది బ్రోకరేజ్ ఎంత వెళ్తుంది అని. సో అందువల్ల 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. ఆ 2 ట్రేడ్స్లోనూ 150 పాయింట్స్ టు 200 పాయింట్స్ స్టాప్ లాస్ని పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఐ హోప్ మీకు కాన్సెప్ట్ కంప్లీట్లీ అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్ కేస్ మీరు ఈ టార్గెట్ని ఇలా డ్రాక్ చేశారు అంటే టార్గెట్ అనేది అప్డేట్ అవుతుంది. అలాగే స్టాప్ లాస్ని మీరు ఇలా డ్రాక్ చేశారు అంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇలా మీరు డ్రాక్ చేస్తూ చార్ట్లోనే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనించండి, ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అని ఉంది. నేను 25x ఇక్కడ లివరేజ్ తీసుకున్నాను కాబట్టి బీటీసీ అనేది 61,419 లెవెల్స్కి వెళ్ళేంత వరకు నా ట్రేడ్ అనేది ఆటోమేటికలీ క్లోజ్ అవ్వదు. సో తక్కువ లివరేజ్ మీరు తీసుకునేటప్పుడు ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ చాలా దూరంగా ఉంటుంది. ఎక్కువ లివరేజ్ మీరు తీసుకునేటప్పుడు ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ చాలా నియర్ బై ఉంటుంది. సో మీరు 5,000 రూపీస్తో స్టార్ట్ చేసినా కూడా 25x లివరేజ్తోనే స్టార్ట్ చేయండి. ఆర్ మీరు 50xని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను ఇక్కడ 50xని సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అనేది అబోనే ఉంటుంది. సో దీన్ని ఎలా చూసుకోవాలి అంటే నేను ఇక్కడ బైట్ చేస్తున్నాను అంటే నా స్టాప్ లాస్ 200 పాయింట్స్ కదా, ఈ 200 పాయింట్స్ నుండి అట్లీస్ట్ ఒక 400 to 500 పాయింట్స్ దూరంలో ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్కి ఇంకా నా స్టాప్ లాస్ తక్కువగా ఉంది కాబట్టి స్టాప్ లాస్ అనేది ప్రొటెక్షన్గా యాక్ట్ అవుతుంది. సో బేసికలీ మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేశారు అంటే మీరు క్యాప్చర్ చేసే పాయింట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఇన్ కేస్ మీరు క్వాంటిటీని రెడ్యూస్ చేశారు అంటే క్యాప్చర్ చేయాల్సిన పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో 100 క్వాంటిటీ ఇక్కడ నేను తీసుకుంటున్నాను అంటే 200 పాయింట్స్ ఆర్ 250 పాయింట్స్ నేను క్యాప్చర్ చేస్తే నాకు ఒక $20 to $25 ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. కానీ 22 క్వాంటిటీతో నేను ట్రేడ్ చేసేటప్పుడు నేను ఎక్కువ మూమెంటంని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో ఐ బిలీవ్ ఈ వీడియో మీకు కంప్లీట్ క్లారిటీని ఇచ్చింది అనుకుంటున్నా. ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా ఆర్డర్స్ని ప్లేస్ చేయాలి, బ్రోకరేజ్ ఎంత పడుతుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డెల్టా ఇండియాలో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉండింది అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.